భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ప్రభు, ఇదంతా తమరు ప్రసాదించినదే. నేను తమరి ఆశీస్సుల కోసం వచ్చాను. అంగద, ఇదంతా స్వామివారి కటాక్షమే. వీరి శ్రీచరణములకు నమస్కరించు. యువరాజా అంగద, భగవంతుడు నీకు సుఖశాంతులను, దీర్ఘాయువును, యశస్సును ప్రసాదించుగాక. కిష్కింధాపతి మహారాజు సుగ్రీవ, భగవంతుడు పుండరీకాక్షుడు నీకొక ఆదర్శమైన ప్రజారంజకుడైన రాజనే కీర్తిని ప్రసాదించుగాక. ఆసీనుడవు కమ్ము. మహారాజా, ఈ సమయాన తమ ప్రథమ కర్తవ్యం రాజ్యంలోని సమస్త శక్తులను సంఘటితం చెయ్యడం. దానికంటే నా ప్రథమ కర్తవ్యం సీతామాత ఎక్కడున్నదో అన్వేషించి ఆమెను మీకు అప్పగించడం. తమరు లెస్స పలికారు సుగ్రీవ. ప్రస్తుతం మనందరి కర్తవ్యము అదే. వదిన గారి కొరకు నలుదిక్కులా అన్వేషించాలి. కానీ సీతాన్వేషణకు ఇది సమయం కాదు లక్ష్మణ. వర్షాకాలం ప్రారంభమైంది. నలుదిక్కులా నదీనదాలు పొంగి ప్రవహిస్తాయి, రాకపోకలు స్తంభిస్తాయి. అందుకే ఈ 4 మాసాలలో అన్వేషణను నిలిపివేయడం మంచిది. మహారాజా సుగ్రీవ, ఈ 4 మాసాలలో నీవు నీ నూతన రాజ్యాన్ని సువ్యవస్థీకరించుకో. ఆ తరువాత కార్తీకం ప్రారంభంలో నీవు నీ బలగాలను వెంటబెట్టుకుని మా వద్దకు రా. అప్పుడు సీతాన్వేషణకు సన్నాహాలు ప్రారంభిద్దాం. ఈ 4 మాసములు నేను లక్ష్మణునితో ప్రసవనగిరిపై ఉంటాను. 4 మాసాలా? సుగ్రీవ మహారాజా, 4 మాసాలు గడిచిన తర్వాత ఒక్క క్షణమైనను ఆలస్యము చేయరాదు. మా అన్నగారు తన మనోవ్యధను ఎవరికీ చెప్పడం లేదు. కానీ వాస్తవానికి అంతకాలం పాటు మా వదిన గారు ఎలా నిరీక్షించగలరు? ఆమెకు ప్రతి క్షణం ఒక్కో యుగంలా గడుస్తూ ఉంటుంది. అది మాత్రమే కాదు, ఇంతకాలం ఆమె హృదయం ఎంత తల్లడిల్లుంటుందో.
4 మాసాలు గడిచిపోయాయి. శరదృతువు శోభాయమానంగా ప్రారంభమైంది. ఈ 4 మాసాలు ఒక్కొక్క దినము ఎలా గడిపాను తెలుసా లక్ష్మణ? తెలుసు అగ్రజ. నీ వ్యధను చూసి నాకు మనసులో ఎంత దుఃఖము కలుగుతున్నదో అంతకు మించి ఎన్నో రెట్లు బాధ సీతామాత గురించి కలుగుతున్నది. ఆమె తన బాధను ఎలా దిగమింగుకుంటున్నదో. రాను రాను మనసులో సందేహం కలుగుతోంది. ప్రస్తుతం సీత ఈ లోకంలో ఉందో లేదో అని. అయ్యో అగ్రజ, అటువంటి అమంగళ వచనములు తమరు పలుకరాదు. ఆమె కోమల శరీరం ఇంతటి కఠోరమైన యాతనను ఎలా సహించగలదు? సర్వసమర్థుడు, సర్వశక్తివంతుడు, అందరి మేలు కోరే ఈ రాముడు తన విషయంలో ఎంత అసమర్థుడై మనగలుగుతున్నాడు? లక్ష్మణ, ఈ 4 మాసాలు గడిపినది సుగ్రీవుని వాగ్దానంపై. ఇప్పుడేమనిపిస్తోందో తెలుసా? సుగ్రీవుడు మనకిచ్చిన మాటను మర్చిపోయాడని. అతను ఇంతవరకు రాలేదు. ఎంత భక్తి విశ్వాసాలను ప్రదర్శించాడు. వర్ష ఋతువు గడిచిన వెంటనే తను మనకు సహాయం చేస్తానన్నాడు. ఇప్పుడు విస్మరించాడు. నేడు కూడా మహారాజుల వారి దర్శనం కాలేదు. ఇలా మహారాజు అంతఃపురం నుండి బయటకు రాకుంటే రాజకార్యాలు ఎలా నిర్వహించడం? మీకు రాచకార్యాల గురించే చింత, కాని నాకు రామకార్యం గురించి కూడా చింతయున్నది. మహారాజు సుగ్రీవుడు భోగవిలాసాలలో మునిగి తేలుతున్నాడు. ఆయనకు రామునికిచ్చిన మాట కూడా జ్ఞాపకం లేనట్టున్నది. లక్ష్మణ, ఈ 4 మాసాలు మనం గడిపింది సుగ్రీవునిపై నమ్మకంతో. కానీ ఇప్పుడు సుగ్రీవుడు మనకిచ్చిన మాటను పూర్తిగా విస్మరించినట్లున్నాడు. తను స్వయంగా రాలేదు, కనీసం ఆ ప్రయత్నం కూడా చెయ్యలేదు. వర్ష ఋతువు గడచిన వెంటనే సుగ్రీవుడు ఇక్కడికి రావాలి. అది అతని కర్తవ్యం. అన్నా, చంచల చిత్తుడైన ఆ నీచ వానరుడికి కర్తవ్యము ఉండదు, నైతికత ఉండదు. హనుమకు కూడా నా గురించి చింతన లేకపోవడం విచారించదగ్గ విషయం. ఎంత హనుమంతుడు, బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు అయినా వాస్తవానికి సుగ్రీవుడి స్నేహితుడేగా. అతనేదైనా చెయ్యాలనుకున్నా ఎలా చెయ్యగలడు? అగ్రజ, అసలైన అపరాధి, విశ్వాసఘాతకుడు, మిత్రద్రోహి, స్వార్థపరుడైన సుగ్రీవుడే. అవును లక్ష్మణ, తన మనోరథాన్ని నెరవేర్చుకుని ఉపకారము చేసిన వారిని విస్మరిస్తున్నాడు. భోగ విలాసాలలో మునిగిపోయి అతడు తన ప్రతిజ్ఞను కూడా మరచినట్లున్నాడు. కనుక లక్ష్మణ, నీ ఒకసారి కిష్కింధకు వెళ్ళు, కర్తవ్యాన్ని బోధించు. అతడికి నా ప్రచండ ఆగ్రహావేశాలను గుర్తు చెయ్యి. వాలి ప్రాణములు తీసిన నా అమోఘ బాణములు అతను మరచినట్లున్నాడు. అతడిని అవశ్యం హెచ్చరించాలి. మీ చరణాలపై శపథం చేస్తున్నాను అగ్రజ. ఇప్పుడికా సుగ్రీవుని రక్షించడం ఈ ధరాతలంపై ఎవరికీ సాధ్యం కాదు. కిష్కింధ నుంచి ఈడ్చుకు వచ్చి తమరి పాదాలపై పడవేస్తాను. కాపాడండి ఆంజనేయ, కాపాడండి. ఏమైంది అంగడి కుమారా? ఆ లక్ష్మణుడు కిష్కింధలో ప్రవేశించినాడు. దానికి అంత భయపడవలసినదేమున్నది? ఉన్నది భల్లోకరాజా. అతడు కోపోద్రిక్తుడై ఉన్నాడు. అతడి ఆగ్రహం చూస్తే అగ్నిపర్వతాలు బద్దలైనట్టుగా ఉంది. అతడి కళ్ళ నుండి నిప్పులు కురుస్తున్నాయి.
నగరంలోని రక్షక భటులు చెల్లాచెదురుగా పారిపోతున్నారు. పౌరులందరూ భయభ్రాంతులై తలుపులు మూసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. ఆయన తిన్నగా రాజభవనం వైపు వెళ్తున్నారు. ఏ ఆపద వస్తుందని భయపడ్డాను, అది ఇప్పుడు రానే వచ్చింది. కర్తవ్యమేమిటి హనుమా? లక్ష్మణుని క్రోధాగ్నికి ముల్లోకాలు కంపిస్తాయి. కిష్కింధనగా ఎంత? అతని ఆగ్రహానికి సుగ్రీవుడు బలి కాకుండా ఏదైనా ఉపాయం ఆలోచించు హనుమా. ఆ, నాకొక ఉపాయము తోచుతున్నది. అది ఏమిటో చెప్పు. లక్ష్మణుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళకముందే వెనుక ద్వారం గుండా వెళ్ళి నేను పరిస్థితిని చక్కపరుస్తాను. ఎలాంటి అవాంతరము జరగక ముందే మహారాణి తారను లక్ష్మణుని సమ్ముఖానికి కుశల ప్రశ్నలతో శాంతింపజేయడానికి పంపిస్తాను. ఎందుకంటే లక్ష్మణుడు స్త్రీల పట్ల క్రోధాన్ని ప్రదర్శించడు కనుక ఈ చిన్న ఆలోచనతో కోపాగ్నితో ప్రజ్వరిల్లుతున్న లక్ష్మణుడు ప్రశాంత చిత్తుడవుతాడు. చక్కని యోచన హనుమ. నీవు బుద్ధిమంతుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఇక ఆలస్యం చెయ్యకు, వెళ్ళు. అంగద, నీవు వెళ్ళి రాకుమారుడు లక్ష్మణుని కుశల ప్రశ్నలు వేస్తూ కొద్దిసేపు కాలయాపన చెయ్యి. వానరరాజు సుగ్రీవుడు ఎక్కడున్నాడు? వారితో చెప్పండి, శ్రీరాముడి సందేశాన్ని తీసుకుని ఆయన అనుజుడు లక్ష్మణుడు వచ్చాడని. నేను స్వర్గీయ మహారాజు వాలిపుత్రుడను, అంగదుడను. తమ పాదములకు నమస్కరిస్తున్నాను. ఇదే మా ఆశీర్వాదం అంగదా. తక్షణమే వెళ్లి కిష్కింధ మహారాజుతో చెప్పు, మేము వారిని కలవాలనుకుంటున్నామని. తమ ఆజ్ఞ శిరోధార్యం. సుబాహు, సుకేతు, లక్ష్మణుల వారిని సకల మర్యాదలతో అతిథి గృహంలోకి తీసుకువెళ్లి సపర్యలు చేయండి. కుమారా అంగద, సమయాన్ని వృధా చేయకు. నేనిక్కడికి మీ అతిథి సత్కారాల కొరకు రాలేదు. సుగ్రీవ మహారాజుని కలవడానికి వచ్చాను. వారిని తక్షణమే కలవాలనుకుంటున్నాను. మహారాణి తార, ఈ సమయంలో మీరే రక్షించాలి, లేదంటే అనర్థం జరుగుతుంది. లక్ష్మణుని కోపాగ్నిని శాంతింపజేయడం ఆదిశేషుని వశం చేసుకోవడం లాంటిది. ఈ సమయంలో కిష్కింధ రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీదే ఎక్కువగా ఉంది. ఈ విశాల వానర సామ్రాజ్యం మహారాజు సుగ్రీవుని కంటే ప్రస్తుతం మీ సమర్థత మీదే ఆధారపడింది. జయము జయము మహారాజా. ఏమైంది? రాకుమారుడు లక్ష్మణుడు రాజభవనానికి వేంచేస్తున్నారు. అతడు చాలా కోపముగా ఉన్నాడు. అందరూ భయభ్రాంతులైపోతున్నారు. అతను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. నన్ను కలవాలనుకుంటున్నాడా? చాలా కోపంగా ఉన్నాడా? నేను అతనికి ఎలా ఎదురుపడగలను? ఇప్పుడేం చేయడం? సుస్వాగతం వీరవరేణ్య. రఘుకుల వంశజులకు తార నమస్సుమాంజలులు. తమరు పెద్దలు, ఆదర్శ వనితా శిరోమణులు. మిమ్మల్ని నేను గౌరవించాలి. స్వీకరించండి నా నమస్సులు. మీ నమస్సులకు ధన్యవాదములు. తమరు బయట ఎందులకు నుంచున్నారు? రండి, దయచేయండి. రాజభవనంలోనికి విచ్చేయండి. రండి రాకుమారా, దయచేయండి. రండి, దయచేయండి. తమ ఆగమనంతో ఈ రాజభవనం మాత్రమే కాదు, కిష్కింధ నగరమే పావనమైంది. ఆశీనులు కండి. నేను పూజ్యులైన శ్రీరామచంద్రుని దూతగా వేంచేశాను. తక్షణమే సుగ్రీవ మహారాజుని కలవాలనుకుంటున్నాను. అవశ్యం. ముందుగా తమరు విశ్రమించండి, శాంతచిత్తులు కండి. హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ తమ సేవకై ఉపక్రమిస్తారు. రజని, ఆజ్ఞ మహారాణి. వెళ్ళి పాద ప్రక్షాళనకై జలము తీసుకురా. వద్దు మహారాణి, ఈ ఆడంబరాలేవి అవసరం లేదు. నన్ను శాంతపరచుటకు మీరు చేయుచున్న ప్రయత్నములు శ్లాఘనీయములు. కానీ సుగ్రీవ మహారాజును కలవడంలో నేను ఒక్క నిమిషం ఆలస్యం చేసినా నాకు పూజనీయులు అగ్రజులైన శ్రీరామచంద్రుని ఆజ్ఞను ఉల్లంఘించిన అపరాధినవుతాను.